తర్వాత రీతు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ నాతోనూ మాట్లాడేవారు. నేను ఇంకా ఓకే ఫినాలే టికెట్ కొట్టలేదు, 12th వీక్ కెప్టెన్ అవ్వలేదు, బాధపడుతూ ఉండకూడదని అప్పుడు నేను ఇంకా ఫ్రీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈవెన్ రీతు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆబ్వియస్లీ బాధ ఉంటుంది, బట్ మనం అదే బాధ కంటిన్యూ చేస్తే ఏం ఉండదు, ఆ బాధ ఒక్కటే ఉంటుంది. ఈడెవడరా బాబు బాధపడుతుందని జనాలు బయటికి పంపించేస్తారు. సో నేను రీతు దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు గొడవ అయిందనుకో, ఆ గొడవ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్కి తన గొడవ మర్చిపోతే నార్మల్ అయిపోద్ది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అసలు నాకు చాలా కష్టం అది. సో ఓకే, మనం బాధపడితే ఏమీ రాదు అని చెప్పి నా రెగ్యులర్ సెల్ఫ్లోకి వచ్చేసా. అది అందరికీ బాగా నచ్చిందని వాదమైంది. అంటే హోస్ట్ సార్ చెప్పిన హైప్ ప్రకారం నేను, అంటే వీకెండ్లో మనకి ఇన్పుట్స్ ఇచ్చిన ప్రకారం అయితే కళ్యాణే విన్ అవుతాడు అనుకున్నా. ఎందుకంటే అవును, యాక్చువల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు మనం కష్టపడిన దానికి ఆ ఫీలింగే అన్నిటికన్నా ఎక్కువ. మనం ఎంత కష్టపడినా ఎంత మనీ సంపాదించినా ప్రజలు మనల్ని మెచ్చుకుంటున్నారా లేదా మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారా, సో ఆ ఫీలింగ్ అయితే కొట్టేది ఏది లేదు. యా 100%. ఈవెన్ ఆయన నోట్లోంచి ఏదైనా మాట వస్తే ఆబ్వియస్లీ అదే అందరూ కూడా అదే చూసి వావ్ అని అనుకుంటారు కదా. సో యాక్చువల్ నేను మట్టి టాస్క్ కాదు, నేను శ్రీజ ఎలిమినేట్ అదే అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు మేము పిరమిడ్ చేయాలి. సో నేను అప్పుడు ఆ గేమ్లోనే బర్నీ గారిని ఎమాన్యుల్ని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేశా, బర్నీ గారిని నిఖిల్ని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేశా. అంటే వాళ్ళ పవర్ఫుల్ పీపుల్, నేను వాళ్ళిద్దరిని అంత హోల్డ్ చేసేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఎలివేషన్ ఇచ్చారు, అసలు మామూలుగా ఆడలేదు, నువ్వు ఒక పులి సింహంలా అసలు అని చెప్పారు. అంటే ఆడిన తర్వాత వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేటప్పటికి ది బెస్ట్ మూమెంట్ అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిక్ గేమ్ ఉంది కదా, ఫస్ట్ టైం నేను కిక్ చేసినప్పుడు అందరూ నవ్వేసుకున్నారు. అంటే నాకు స్లిప్ అయిపోయింది కింద వెట్గా ఉండడం వల్ల. సో మళ్ళీ బిగ్ బాస్ పవన్ గుర్తుందా ఇది అని అడిగారు. బిగ్ బాస్ నేను 7 క్రాస్ చేసి చూపిస్తా అన్న 7.4 కొట్టా. సో బెస్ట్ మూమెంట్. యా నేను ఏవీలో చూసాను. ఏవీలో చూసాను, నా ఏవీలో. ఈవెన్ ఆ టైంలోనే తన ఏడ్ చేసి గెటప్ అంటుంది. నాకు స్టార్టింగ్లోనే పట్టేసింది యాక్చువల్లీ, బట్ అది తెలియనివ్వకుండా ఆడుతున్నాను. ఎందుకంటే నేనే లీడ్లో ఉన్నా, అంటే నా వెనకాలే ఉన్నాడు కళ్యాణ్. సో నేను ఫినిష్ చేసేస్తాను, ఐ కెన్ ఎండ్యూర్ చేసుకుంటా అనుకుంటే అది పెయిన్ ఎక్కువైపోయింది. నేను కాసేపు పడుకొని స్టార్ట్ చేద్దామని ట్రై చేశాను. అక్కడ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లా, రీతు తప్ప స్టార్టింగ్లో ఎవ్వరు ఎంకరేజ్ చేయాల. నో వన్, నాట్ ఈవెన్ వన్. నేను ఎప్పుడైతే పడిపోయి కష్టపడుతున్నానో అయినా సరే దెన్ అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఎలా అయినా కంప్లీట్ చేయాలి అనుకున్నా, బట్ నా వల్ల అవ్వలే. అట్ ది సేమ్ టైం ఇంకా ఎంత ట్రై చేసినా పెయిన్ ఎక్కువై ఫర్దర్ వీక్స్లో నాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి, అండ్ కళ్యాణ్ అంటే వాడు కూడా ఎమోషనల్ అయ్యి మా మమ్మీ కెప్టెన్ అవ్వాలని నాకు 11th వీక్లో చెప్పాడు. ఓకే కళ్యాణ్ గో ఫర్ ఇట్ అని అన్నాను అంతే. ఈవెన్ పాస్ చేయొచ్చు మనం ఆ గేమ్ కావాలనుకుంటే, బట్ నాకు అలా ఏం అనిపించలే, మనోడే కదా గెలుస్తుంది అనిపించింది. మై డియర్ ఆడియన్స్, ప్రియమైన ప్రజలారా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. నాకు మీరు ఇచ్చిన ప్రేమ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఇది నాకు జస్ట్ బిగినింగ్. నేను ఇంకా మంచిగా ప్రాజెక్ట్స్ చేస్తూ మీ అందరికీ కనబడుతూ ఉండాలనుకుంటున్నాను. నాకు ఎవరైతే ఓట్ చేసి నన్ను గెలిపించారో వాళ్ళందరికీ పేరు చొప్పున నా ధన్యవాదాలు. అండ్ మా హోమ్ టౌన్ తణుకు నుంచి నాకు చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు, మా ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్.
For more videos like this, subscribe Big TV channel.